శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 18 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి సాయంకాలం 5 గంటల 4 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. దీనివల్ల చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదయం 8:20 లోపు పని మీద బయటకు వెళితే ఏదో ఒక చెడు వార్త వినే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉదయం 8:20 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. శుక్రవారం మూలా నక్షత్రంతో కలిస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అంటే యోగాలు అంత గొప్పగా ఏం లేవు. చరయోగం వల్ల చెడు వార్తలు వినటం, సిద్ధి యోగం వల్ల మిశ్రమ ఫలితాలు ఇలా ఉన్నాయి. మరి యోగాలు వ్యతిరేకంగా ఉన్న పని మీద బయటికి వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా ఉండాలంటే కొంచెం ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు చరయోగం ఉన్నా చెడు వార్తలు వినరు, సిద్ధి యోగం ఉన్నా మిశ్రమ ఫలితాలు కాకుండా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ రావటం కొంచెం కష్టమవుతుంది. సంగీత, నాట్య రంగాల్లో డెవలప్ అవ్వాలనుకునే వాళ్ళు బాగా ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశం 12 రాశుల వాళ్ళకి ఉంటుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనంలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే కేతువు మూలా నక్షత్రానికి అధిపతి కన్యలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:20 వరకు ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయంలో వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి బలం ఉంది. ఎదుటి వాళ్లతో మన వైపు న్యాయం ఉంటే గొడవపడి ఆ గొడవలో విజయం సాధించడానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి ఉదయం 8:20 లోపు జ్యేష్ఠ నక్షత్ర బలం బాగుంది. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవడానికి కూడా, జాతక చక్రం తెలుసుకోవడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే గురువు దగ్గర ఒక మంత్రం తీసుకోవడానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. సర్జరీలు చేయడానికి, చేయించుకోవడానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. ఉదయం 8:20 లోపు జ్యేష్ఠ ఉన్నప్పుడు ఈ పనులు చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల 20 నిమిషాల తర్వాత జ్యేష్ఠ వెళ్ళిపోయి మూలా వస్తుంది. ఈ మూలా నక్షత్రం ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల 20 నిమిషాల తర్వాత మూలా నక్షత్రం ఉన్నప్పుడు నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు ఏవైనా ప్రారంభించవచ్చు. అంటే ఎడ్యుకేషన్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. విలువైన ఆభరణాలు ధరించవచ్చు. బంగారం, రత్నాలు ధరించడానికి మూలా నక్షత్రం మంచిది. అలాగే జాతక దోషాలు ఉన్నవాళ్ళు ఆ జాతక దోషాలు పోగొట్టుకోవటానికి అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి కూడా మూలా నక్షత్రం మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి మూలా నక్షత్రం మంచిది. శత్రువులను సమూలంగా నిర్మూలించడానికి మీరు ఏ ఆలోచనలు చేయడానికైనా సరే మూలా నక్షత్రం మంచిది. మీరు ఏ యాక్టివిటీ అయినా సరే శత్రు నిర్మూలన కోసం చేయాలంటే మూలా ఉంది కాబట్టి చేయొచ్చు. అలాగే ఎవరికైనా తగాదాలు బాగా పెద్ద ఉంటే ఆ తగాదాలు సెటిల్ చేసుకోవటానికి, గొడవలు కాంప్రమైజ్ చేసుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు మూలా నక్షత్రం చాలా మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బుద్ధి చాంచల్యం అనేది కొద్దిగా ఉంటుంది. కాబట్టి బుద్ధిని అదుపులో పెట్టుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి మేషరాశి వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి అలా జరగకుండా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లిగారికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా వృషభ రాశి వాళ్ళకి తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటాం, తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు
మీకు లభించటం, ఇలా తల్లి పరంగా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. అలాగే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా వృషభ రాశి వాళ్ళు కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. అలాగే మిథున రాశి వాళ్ళు ఈరోజు అనుకున్నది సాధించలేకపోవటం వల్ల నిరుత్సాహం పొందుతూ ఉంటారు. ఆ నిరుత్సాహాన్ని పక్కన పెట్టండి. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అన్నట్లుగా మళ్ళీ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అందిపుచ్చుకోగలుగుతారు. అనుకున్నది సాధించలేకపోవటం అనేది ఈరోజు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా జరిగినా కూడా అస్సలు నిరుత్సాహపడకండి. మళ్ళీ ప్రయత్నం చేయండి, అనుకున్నది సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో అయితే ఊహించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి ఉంటుంది. మీ వర్క్ అందరూ కూడా రికగ్నైజ్ చేస్తారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు, బాస్ మెచ్చుకుంటాడు, కొలీగ్స్ మెచ్చుకుంటారు, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో సౌఖ్యం ఉంటుంది. ప్రయత్న కార్యసిద్ధి, కొద్దిగా ప్రయత్నిస్తేనే బ్రహ్మాండంగా కార్యసిద్ధి కర్కాటక రాశి వాళ్ళకి లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అధికారుల యొక్క కోపము చూసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎక్కడ పనిచేస్తున్నా సరే సింహరాశి వాళ్ళు ఈరోజు బాస్ మిమ్మల్ని అనవసరంగా తిట్టే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బాస్ తిట్టినప్పుడు గొడవ పడకండి, మౌనంగా ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. లేకపోతే రాజదండనకు గురవుతారు. అంటే బాస్ ఇచ్చే పర్మనెంట్ పనిష్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే బాస్ మిమ్మల్ని తిట్టినా ఏమైనా ఒక మాట అన్నా కూడా మౌనంగా మీ పని మీరు చేసుకుని వెళ్ళటం ఈరోజు సింహరాశి వాళ్ళకు మంచిది. అలాగే సింహరాశి వాళ్ళు ఈరోజు విలువైన వస్తువుల భద్రత పట్ల కూడా ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అనుకున్నది సాధించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అటువంటప్పుడు మనోధైర్యం కోల్పోకుండా కన్యారాశి వాళ్ళు అనుకున్నది సాధించే ప్రయత్నం చేయడానికి కొత్త మార్గాలు అన్వేషించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు, సహోద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే ఈరోజు తులారాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా సౌఖ్యం లభిస్తుంది. ప్రయత్న కార్యసిద్ధి, కొద్దిగా ప్రయత్నిస్తేనే అనుకున్న పనులు తులారాశి వాళ్ళు సులభంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభాన్ని వృత్తిలో పొందగలుగుతారు. కొత్త విషయాలకు సంబంధించిన చర్చలు వృశ్చిక రాశి వాళ్ళు చేస్తారు. ఆ చర్చల విషయంలో కూడా మీ అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయటం మంచిది. అలా ధైర్యంగా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా పెద్ద ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లివైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే తల్లిగారి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అశాంతి మొత్తం కూడా తొలగిపోతుంది. అదేవిధంగా మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఊహించిన దానికంటే మకర రాశి వాళ్ళు ఈరోజు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ధనలాభమే కనిపిస్తోంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే విశేషమైనటువంటి ధనలాభం పొందే యోగం కుంభరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. అదేవిధంగా బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే యోగం ఉంది. అలాగే స్త్రీ మూలక సమస్యలు ఉన్నాయి. కొత్త స్త్రీ పరిచయాల వల్ల మీనరాశి వాళ్ళు ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే శుక్రవారం కాబట్టి ఓం శ్రీ లలితాదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. అప్పుడు కార్యసిద్ధి లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించాలంటే
ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఈ ఒక్క మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే శుక్రవారం కాబట్టి లలితా అమ్మవారి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి ధనలాభం పొందటానికి అనుకూలం. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో అలంకరణలు చేసుకోవటం చాలా అనుకూలం. అంటే చక్కగా నూతన వస్త్రాలు ధరించడం, బంగారు ఆభరణాలు ధరించడం, ఇలాంటివన్నీ శుక్రహోరలో చేసుకోవచ్చు. అలాగే శుక్రహోరలో నిశ్చయిత తాంబూలాలు తీసుకోవచ్చు, ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి మంచిది. శుక్రహోరలో తీర్థయాత్రలు ప్రారంభించవచ్చు. శుక్రహోరలో అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసుకోవచ్చు. అదేవిధంగా శుక్రహోరలో నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా చాలా మంచిది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేస్తున్నటువంటి అన్ని రకాలైన ప్రయత్నాలకు శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.